శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడనమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా కొంచెం డల్గానే ఉండే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం ఏమిటి అనేది చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవి సంచారం, కుజ సంచారం జరగబోతుంది అన్నమాట. అంటే మకర రాశిలోకే రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నాడు? కుజుడు రాబోతున్నాడు అన్నమాట. కుజుడు జన్మరాశిలోకి రావటం వల్ల ఏమవుతుంది అంటే జన్మరాశిలో కుజుడు సంచారం చేసేటప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవాలన్నమాట. అంటే ఉగ్రత్వాన్ని తగ్గించుకోవాలి. అధికమైనటువంటి కోపం అనేది తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వైవాహిక జీవితంలో వైఫ్తో కానీ అంటే పిల్లలతో కానీ లేకుండా ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబాల్లో అన్యోన్యత అనేది పెంచుకోవాలన్నమాట. ఎరుగు పొరుగు సఖ్యత విషయాల్లో, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలిసిపోవటం అనేది జరుగుతుందన్నమాట. నేను నెగిటివ్గా చెప్తున్నాను అనేది కాదు. దిస్ ఈజ్ ద
ఉందన్నమాట. అంటే మన ఫలదీపికలో కానీ మీరు ఎన్నో గ్రంథాలు రెఫర్ చేసుకోవచ్చు, అన్నిట్లో అలా ఇలాగే ఉంది. జన్మరాశిలో కుజ సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వదు. కుజుడితో పాటు రవి కూడా జన్మరాశిలోనే ఉన్నాడు. జన్మరాశిలో కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఫలితమే వస్తుంది. వీటితో పాటు ధనక్షయాన్ని కలిగిస్తాడన్నమాట. ధనక్షయం అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది, కానీ డబ్బు సంపాదించగలిగిన శక్తిని కూడా ఇవ్వగలుగుతాడు. దానికి గల కారకం ఎవరంటే కుజుడు కాదు, శుక్రుడు అన్నమాట. ఇక రాశి వారికి 12వ ఇంట్లో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐశ్వర్య ప్రదాయకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బును ఇవ్వగలిగినటువంటి స్థానంలో ఉంటాడు కాబట్టి డబ్బును సమయానికి వచ్చి డబ్బు అనేది చేరుతుంటుంది. కాకపోతే ఆ డబ్బు 10 రూపాయలు వస్తే 10 రూపాయలు కూడా ఖర్చు అయిపోవటం అనేది మకర రాశి వారికి జరుగుతూ ఉంటుందన్నమాట. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. వృత్తిపరంగా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా అంత గోచరించట్లేదు. విద్యార్థులు అయితే మటుకు వారికి సమయమే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కువగా పరిరక్షించుకోవాలి, అంటే కాపాడుకోవాలన్నమాట. ఆరోగ్య రీత్యా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నా అవన్నీ తీసుకొని మెడిటేషన్ అనేది ఎక్కువగా చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే వీరు విజయాన్ని సాధించగలుగుతారు. వాటిలో ఎటువంటి ఇది లేదు, ఎందుకంటే ఆత్మ నిగ్రహం మరియు ఆత్మ నిగ్రహం అనేది ఉండాలి. దాంతోపాటు స్వయం కృషిని కూడా జ్యోతిష్యం ఎప్పుడు తప్పు పట్టదన్నమాట. జ్యోతిష్యం ఎప్పుడు మిమ్మల్ని ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను, ప్రయత్నం చేయాలి. కాకపోతే దానికి కావలసినటువంటి రెమెడీస్తో పాటు జ్యోతిష్యం అనే దీపాన్ని తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్తాను. ఎటు పోవాలి, రైట్ డైరెక్షన్ ఏది కాదు, అదే జ్యోతిష్యం అన్నమాట. ఆ యొక్క డైరెక్షన్లో పొమ్మని ఒక రెమెడీగానే చెప్తాం అన్నమాట. మకర రాశి వారికి రాబోయే కాలం అనేది అనుకూలంగా ఉంది. ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది కూడా మీరు చివరి దాకా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకు అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు. దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్య రీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.